ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఉదయకాలపు శుభం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం కూడా ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాను. దేవుని మహోన్నతమైన కృపను బట్టి దేవుడు మనల్ని ప్రతిరోజు ఒక వాగ్దానం చేత దర్శిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి వాగ్దానము కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ కీర్తనని రచించింది కోరాహు కుమారులండి. ఈ కోరాహు కుమారులు వాళ్ళు అనుభవించిన అనుభవాలలో నుండి రాసినటువంటి కీర్తన ఇది. 1వ చరణం ఏమంటున్నారంటే, దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. నిజంగా ఒక గూడు లేని అటువంటి వ్యక్తులకి, లేకపోతే ఒక నివాసం లేని వ్యక్తులకి ఒక గూడు, షెల్టర్ అది అవసరం. దాన్ని ఆశ్రయము అంటారు. ఈయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దుర్గము అని అంటే శత్రువు మన మీదికి రాకుండానట్టుగా ఆశ్రయము ఒక పెద్ద కోట లాంటిదన్నమాట దుర్గం అంటే. అలాంటి దేవుడు ఏమంట ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశ్రయమును మరియు దుర్గమును. ఈయన రెక్కల చాటున, అందుకే దేవుని వాక్యం నుండి 91వ కీర్తన లో ఈ మాట ఉంటుంది, ఆయన రెక్కల చాటున మనకి ఆశ్రయం ఉందంట. నిజంగా దేవుని యొక్క రెక్కల చాటున మనకు ఆశ్రయము కలిగించే దేవుడై ఉంటున్నాడు. ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, కోడి తన పిల్లలని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడే దేవుడు. ఒకసారి ఏం జరిగిందంట అంటే, ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అనమాట. అంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ గడ్డి బాంబులు ఉంటాయి కదండి, ఆ గడ్డి బాంబు అనేది తగలబడింది. ఇక ఆ గడ్డి బాంబు అంతా కాలిపోయింది. ఇక అంతా మొత్తం శూన్యం అయిపోయింది, అక్కడ బూడిదైపోయింది. సరే అనేసి తెల్లవారి యజమాని వెళ్ళి, అయ్యో ఇదంతా కాలిపోయిందని ఒక కర్ర తీసుకొని ఇలా అంటున్నాడంట. ఈలోపు ఒక కోడి అక్కడ కాలిపోయి చనిపోయి అతనికి కనపడింది. అయ్యో ఈ కోడి కూడా చనిపోయింది అని ఆ కోడిని ఇలా అన్నాడట అతను. ఆ కర్రతో ఇలా అనేసరికి ఆ కోడి రెక్కల కింద నుండి చిన్ని పిల్లలన్నీ కూడా మెల్లగా బయటకు వచ్చినాయి అంట. ఆ కోడి తను చనిపోవడానికైనా ఇష్టపడ్డది, కానీ తన పిల్లలని తన రెక్కల కింద ఏం చేసిందండి, కాపాడింది. ఒక మామూలుగా దేవుడు సృష్టించిన సృష్టిలోనే ఒక సృష్టి అయినటువంటి కోడికే అంత ప్రేమ ఉంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మనకు ఆశ్రయదుర్గంగా ఈ కోడి తన రెక్కలతో తన పిల్లల్ని కప్పేసింది. చాలాసార్లు మనం చూస్తుంటాం, గద్దలు అలాంటివి వచ్చి కోడి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కోడి వాటితో ఫైట్ చేస్తుంది. అంతేకాదు పిల్లలన్నింటినీ కూడా తన రెక్కల కిందికి తీసేసుకుంటుంది అన్నమాట. అదే రకంగా దేవుడు కూడా తన రెక్కల నీడలో మనల్ని దాచు దేవుడై ఉంటున్నాడండి. ఆపత్కాలంలో ఎవరు నమ్మదగిన సహాయకులుగా ఉండకపోవచ్చు. చాలాసార్లు మనం మనుషుల మీద ఆనుకుంటాం. చాలా వరకు ఫ్రెండ్స్ మీద, బంధువుల మీద, రకరకాలైనటువంటి వ్యక్తుల మీద మనం ఆధారపడతాము. వాళ్ళు మనకు ఆశ్రయం ఇస్తారేమో, వాళ్ళు మనకు షెల్టర్ ఇస్తారేమో అని మనం ఆశపడతాం. కానీ వాళ్ళు ఎంతగా సహాయం చేస్తారన్నది పక్కన పెడితే చాలాసార్లు మోసం జరిగే ప్రమాదము ఉంది. కానీ దేవుడు మట్టుకి మనకు ఆశ్రయదుర్గమై ఉంటున్నాడు, మనల్ని కాపాడే దేవుడు. ఆయన అంటాడు, గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్టుగా నేను నిన్ను మోసాను అంటాడు. నిజంగా ఎంత అద్భుతకరుడైన దేవుడు అంటే. గ్రద్ద ఏం చేస్తుందంట, తన పిల్లలకి పైకి ఎగరడానికి ట్రైనింగ్ ఇస్తుంది. అది ఎట్లా అంటే, తన రెక్కల మీద ఆ గద్ద పిల్లలను తీసుకొని పైకి ఎగిరిపోయి ఆ వాటిని ఏం చేస్తుంది అంటే సడన్గా ఆ రెక్కల పై నుండి అలా వదిలేస్తుంది అన్నమాట. ఆ పిల్ల ఎప్పుడైతే కింద పడిపోతుంది అని అనుకుంటుందో ఇమ్మీడియట్లీ వచ్చి మళ్ళీ తన రెక్కల పైన దాన్ని ఎక్కించుకుంటుంది. ఒక సృష్టికే అంత ఇది ఉన్నప్పుడు కోడి కానీ గద్ద కానీ ఏదైనా అండి
తన పిల్లల కోసము ఎంతగానో ప్రయాసపడతాం. మానవులమైన మనం కూడా మన పిల్లల కోసం ఎంతో ప్రయాసపడతాం. మరి ఆపద కాలంలో మనము మనుషులను ఆశ్రయిస్తే మనకి ఆ ఆపద నుండి విడుదల జరుగుతుందో లేదో కానీ దేవుడు మట్టుకి మనల్ని విడుదలనిచ్చే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. ఇంకా వీళ్ళు రెండో చరణంలో కూడా చక్కని మాట మాట్లాడుతున్నారండి ఇక్కడ. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను, మేము భయపడము. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి వీళ్ళది, కోరాహు కుమారులది. ఏది ఏమైనా సరే మా దేవుడు మాకు ఆశ్రయంలో దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయనే మమ్మల్ని నమ్ముకోదగిన సహాయకుడు. మేము ఆయనను నమ్ముకున్నాం, దేవుణ్ణి మేము నమ్ముకున్నాం. మా దేవుడే అన్ని విషయాలలో మాకు సహాయం చేసే దేవుడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. నిజమేనండి, ఒక్కొక్కసారి మన జీవితంలో ఎవరు మనకి సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మట్టుకి ఖచ్చితంగా మనకి సహాయం చేయి దేవుడు అంటున్నాడు. మరి ఈ సందర్భంలో ఒక సంఘటన మీతో పంచుకోవాలని నాకు అనిపిస్తుంది. అయితే మాకు నియర్లోనే ఒక జంట ఉంటారు, అంటే ఒక సేవకులే వాళ్ళు కూడా. అయితే వాళ్ళకి ఒక 70,000 రూపాయలు వాళ్ళకి చాలా అవసరమై ఉన్నాయన్నమాట. 70,000 కావాలి. వాళ్ళు పల్లెటూరు పరిచర్య, ఇక్కడ మాకు దగ్గరలోనే కొండపాక అనే గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా వాళ్ళు ఏం చేసిందంటే 70,000 కావాలి, ఎక్కడ అడిగినా అప్పు కూడా పుట్టట్లేదు, ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళని అడిగి వేసారిపోయారు. ఇక వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపవాసం ఉండి, దేవా మేము ఎల్లుండి కట్టాలి, మాకు ఇప్పుడు డబ్బులు లేవు, 70,000 కావాలి, నువ్వు ఎలా సహాయం చేస్తావో చెయ్యి ప్రభు అని చెప్పేసి బాగా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ఇక వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా దాదాపుగా 2 days అయిపోయింది. 2 daysగా వాళ్ళు ఏమీ తీసుకోలేదు ఆహారము, అలా చేస్తూ ఉన్నారు. సెకండ్ డే ఆఫ్టర్నూన్ అనుకుంటా ఒకరు వచ్చి వీళ్ళ డోర్ నాక్ చేస్తున్నారనమాట, కొడుతూ ఉన్నారు. కొడుతుంటే ఇంకా ఏంటా అని చెప్పేసి వెళ్ళి డోర్ తీసినప్పుడు అయ్యగారు అమ్మగారు వందనాలు అన్నారట. ఓకే, వీళ్ళని ఎప్పుడు చూడలేదే, వీళ్ళెవరని, ఆ వందనాలండి అని చెప్పి సాధారణంగా వారిని ఆహ్వానించడం జరిగింది. వీళ్ళు ఉపవాసంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర వాటర్ తప్ప ఏం లేవు. ఇక సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చి కూర్చోమని చెప్పారు. సాధారణంగా వాటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా ఏదైనా చేస్తాము అన్నట్టు సహోదరి అనుకునేసరికి వీళ్ళు ఏమన్నారంటే, లేదంటే మేము అర్జెంటుగా ఊరు బయలుదేరాలి, మీరు కొంచెం ప్రార్థన చేయించుకుందామని వచ్చాము. మేము వాస్తవానికి మేము హైదరాబాద్ నుండి బయలుదేరాము, మేము మంచిర్యాల అనుకుంటాను మేబీ, అక్కడికి మేము వెళ్తూ ఉన్నాము. అయితే మధ్యలోకి రాగానే ఎందుకో మాకు దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏమనంటే, ఈ గ్రామంలో ఉన్న సేవకుని దగ్గరికి వెళ్ళు అని చెప్పారు, అందుకే మేము వచ్చాము భాష గారు అన్నారట. అని అంటే సరే అండి అని చెప్పేసి కూర్చోబెట్టి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయించుకొని వెళ్దాం అనుకున్నాము, ప్రార్థన చేయండి అన్నారట. సరే అని చెప్పేసి వీళ్ళు ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న కవర్ తీసి వీళ్ళకి కానుకగా ఇచ్చారండి. ఇస్తే ఇంకా వీళ్ళు వద్దండి అంటే, లేదు మాకు ఇవ్వాలన్న ప్రేరేపణ వచ్చే మేము ఇచ్చి వెళ్తున్నాం పాస్టర్ గారు అని అంటే, సరే అని చెప్పేసి వాళ్ళ ముఖం వీళ్ళకి తెలియదు, వీళ్ళ ముఖం వాళ్ళకి తెలియదండి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఇక సరే అని ఆ కవర్ తీసుకున్నారు, వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇక అది అయిపోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించి వీళ్ళు ఆ కానుకని చూశారంట. తీసి చూస్తే మీరు నమ్ముతారో లేదో కానీ అక్షరాల 70,000 ఉన్నాయంట అండి. నిజంగా మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి. ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చే దేవుడు.
ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉన్నారు. దేవా నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. నువ్వు సహాయం చేసే దేవుడు, నమ్మదగిన సహాయకుడు అంటున్నాడు అక్కడ. ఆయన ఆపత్కాలంలో ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, నమ్మదగిన సహాయకుడు. వాళ్ళు ఎంతోమందిని ఆశ్రయించి ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి వీళ్ళకి హెల్ప్ చేయలేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేశారండి. దేవుడు అద్భుత రీతిగా, వాళ్ళెవరు అసలు, వాళ్ళు మామూలుగా ప్రయాణికులు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాళ్ళకితో దేవుడు మాట్లాడి, మీరు ఈ గ్రామంలోనికి వెళ్ళండి, ఆ సేవకుని కలవండి, ఆ సేవనికి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఎవరో పాష్ గారికి ఇస్తాము అని వెళ్తున్నారంట అసలు. అది మరి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, మరి మొక్కుకున్నారా ఏంటన్నా నాకు తెలియదు. కానీ మొత్తానికి అట్లా వెళ్ళే వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పిండు, మీరు లోపలికి వెళ్ళండి. నిజానికి కొండపాక అనే గ్రామము రోడ్ పైన లేదండి, అది కొంచెం లోనికి కూడా వెళ్ళాలి. లోనికి వెళ్ళి అక్కడ వెళ్ళి పాస్టర్ గారిని కనుక్కొని ఆ పాస్టర్ గారికి ఇచ్చి వాళ్ళు దేవుడిని మహిమపరచడం జరిగింది. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అలాంటి ఆపదలు ఉన్నావేమో, నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదేమో, ఏ విధమైన సహాయం నాకు ఎక్కడి నుండి కలుగుతుంది, అమ్మో నాకున్న సమస్య చాలా పెద్దది కదా, ఈ సమస్యలలో నాకు విడుదల ఎట్లా అని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతుండొచ్చు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయనను ఆశ్రయించిన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు. అవును, మనం నమ్మితే దేవుని మహిమ చూస్తామంటే దేవుడు నమ్మదగిన సహాయకుడు. మరి దేవుడు మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతములను చేసి మీ అందరినీ కూడా ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగలిగిన మా రక్షకుడా యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభువా, దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటున్నావు. నువ్వు నమ్మదగిన సహాయకుడవు. మరి ప్రభువా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కప్పినట్టుగాను, పక్షిరాజు తన రెక్కలపైన తన బిడ్డలను ఎక్కించుకున్నట్టుగాను నువ్వు కూడా మమ్మల్ని ఎక్కించుకునే దేవుడవు, నువ్వు కూడా మమ్మల్ని కప్పే దేవుడవు. నాయనా నీకు స్తోత్రం. మాకు ఏ ఆపద రాకుండా మమ్మల్ని కాపాడు దైవమా, నీకు స్తోత్రంలో నాయనా. అయ్యా, మేము అవసరతల్లో అక్కర్లో ఉన్నప్పుడు మనుషులు మాకు సహాయం చెయ్యకపోవచ్చు, కానీ నువ్వు మట్టుకి సహాయం చేసే దేవుడవు. ఒక సేవకుని జీవితంలో మీరు చేసిన ఈ అద్భుతమును బట్టి నీకు స్తోత్రములు నాయన. మరి ఎంతోమంది వ్యూవర్స్ ఈ యొక్క సమయాన ప్రభ ఈ వాక్యమును వింటూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి ఏవి అక్కరగా ఉన్నామో వాటన్నిటినీ కూడా నీ కృపలో ప్రభ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు స్తోత్రం. మా వ్యూవర్స్ అందరి కుటుంబాలను, మా సబ్స్క్రైబర్స్ అందరి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీరు చేసిన మేలన్నింటినీ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది కృతజ్ఞతార్పణ నా ప్రభువైన యేసుక్రీస్తు పేట సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.